ఈ ప్రభుత్వాన్ని చూస్తే, ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒక మేకవన్న పులిమారిగా ఉన్నాడు. ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు. పేదవాళ్ళకు తాయిలానిచ్చి ఈయన మనుషులకు మాత్రం కోట్ల రూపాయలు కట్టబెట్టి మొత్తం ఆస్తులను దోచుకునే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మా తమ్ముల్ని, మీరే చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి, జాతీయ ఉపాధి హామీలో అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఎక్కడ నీతివంతమైన కార్యక్రమాలు జరగడం లేదు. ఈరోజు మేఘ మదనం అన్నారు, దాంట్లో కూడా అవినీతి. ఇక్కడనే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇసుకలో 7,50,00,000 రూపాయలు ఆ పంచాయతీరాజ్ మంత్రి తిన్నాడని ఆ శాఖ మంత్రి ఇంకొక మంత్రి చెప్తే దానిపైన చర్యలు లేదు. రాజీ చేస్తూ ఉంటారు. అవినీతి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండే రోసయ్య గారు మధ్యవర్తి చేస్తున్నాడు. రాజీ ఫార్ములా పెట్టాడు. ఇద్దరిని కూర్చొని లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 7 కోట్ల రూపాయలు ఇసుక దాంట్లో పైన మాట వాస్తవం. కలెక్టర్ స్టే ఇచ్చిన మాట వాస్తవం. ఎవరు చెప్తే ఇచ్చారు, ఎందుకు ఆ కలెక్టర్ పైన యాక్షన్ తీసుకోరు? తమ్ముళ్ళు, రాష్ట్రం పూర్తిగా అవినీతిమయం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఎవరికి దోచింది వాళ్ళు దోచుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థలంటే విలువ లేదు. ఎవరైనా అవినీతి చేశారంటే వాళ్ళ పైన దాడి చేస్తున్నాడు. ఒక పక్క మన పార్టీలో మీరు చూశారు, 4.5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 145 మంది కార్యకర్తల్ని ఈ నాయకులు పొట్టన పెట్టుకున్నారు. మీరు చూస్తే పరిటాల రవీంద్ర మన శాసనసభ్యుల్ని మన పార్టీ ఆఫీసులో పట్టబడి ప్రభుత్వ హత్య చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అదే గాని తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాలు హత్యా రాజకీయాలు చేస్తుంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మిగిలిన వాడ తమ్ముళ్ళు మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం. నీతి నిజాయితీగా పోయాం, న్యాయాన్ని చట్టాన్ని గౌరవించాం. ఆ రోజు ఒక పద్ధతి ప్రకారం పోతే ఈ రోజు మా తమ్ముళ్ళు చేయని నేరానికి ఎస్సీ యాక్ట్లు పెడుతున్నారు, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడుతున్నారు. అనేక విధాలుగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పైన పోరాడితే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. తమ్ముళ్ళు భయపడద్దండి. మీ పైనే కాదు, ఈ ముఖ్యమంత్రి సామధాన దండోపాయాలతో అందరినీ లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి కోర్టులంటే భయం లేదు, గౌరవం లేదు. లోకాయుక్త గాని, విజిలెన్స్ గాని, సిఏజీ గాని ఏమన్నా లెక్కలేదు. పేపర్ల పైన, మీడియా పైన దాడులు చేపిస్తాడు. 930 జీవో తీసుకొచ్చి ఈరోజు పత్రికల పైన ఏ విధంగా పెత్తనం చేయాలో ఆలోచిస్తాడు. ఇంకో పక్క రాజకీయ పార్టీ కార్యకర్తల్ని అనేక విధాలుగా హింసిస్తారు. ఈ ముఖ్యమంత్రి చెప్పినట్టుంటే వాళ్ళకి ఏమైనా చేస్తాడు. ప్రజల సమస్యల పైన పోరాడితే వాళ్ళని హింసించే పరిస్థితిలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నైజం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది ప్రజలకు మేలు చేసే పార్టీ కాదు. హరితాంధ్రప్రదేశ్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉండేది హరితాంధ్రప్రదేశ్ కాదు, మొత్తం దోచుకునే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని నేను ఒకే ఒక విషయం మీరు ఆలోచించాలి. యువత ఇక్కడ ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ భవిష్యత్తులో ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. ఇది వాస్తవం.
పార్టీలు వచ్చాయి. ఆ పార్టీలు ఒకటే ఆలోచిస్తున్నారు. తెలుగుదేశంలో కొంత నాయకులు తీసుకుంటే ఆ పార్టీలన్నీ కూడా ఏదో వాడుతూ సాగుతుందనుకుంటున్నారు. తమ్ముళ్ళు 9 సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తులు, 2 సార్లు రాజ్యసభ ఇచ్చిన వ్యక్తులు కొంతమందికి తెలుగుదేశం పార్టీ గౌరవిస్తే ఈరోజు పార్టీ వదిలిపెట్టిపోయారు. ఆ నాయకులు పోయారు కానీ మా తమ్ముళ్ళు ఒక్కరు కూడా పోలేదు. ఇది వాస్తవం. మా తమ్ముళ్ళు ఒకటే చెప్పారు, మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాం, తెలుగుదేశం పార్టీ జెండా కోసం అవసరమైతే మధ్యలో వచ్చారు, మీరంతా కూడా అధికారం అనుభవించారు, ఈ రోజు పోయారు, పర్వాలేదనే పరిస్థితి వచ్చారు. నేను మా తమ్ముళ్ళ త్యాగాలు, మీరు చేసిన సేవల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒకటే హామీ ఇస్తున్నా, మా తమ్ముళ్ళని ఎవరైతే పార్టీ కోసం పోరాడుతున్నారో వాళ్ళందరినీ గౌరవించే బాధ్యత, వాళ్ళని గుర్తించే బాధ్యత, భవిష్యత్తులో ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ రోజు కొంతమంది మార్పు అంటున్నారు. ఫిరాయింపుదారులు తీసుకుని మార్పు చేస్తా ఉంటున్నారు. ఫిరాయింపుదారులతో మార్పు సాధ్యమా తమ్ముళ్ళు? మీరే ఆలోచించండి. ఏం తమ్ముళ్ళు, సాధ్యమా? ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఫిరాయింపుదారులు ఎవరిని అడగలేదు. ఒక స్వచ్ఛమైన పరిపాలన కోసం, నీతివంతమైన పరిపాలన కోసం ముందుకు పోతే ఫిరాయింపుదారులతో మార్పు తీసుకొస్తా ఉంటున్నారు. ఇది సాధ్యం కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మా తమ్ముళ్ళు చూస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా మనం చేసిన పనుల్ని ఒకసారి సమీక్ష చేసుకున్నాం. ఎక్కడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి ఇబ్బందులు కలుగుంటే అవన్నీ కూడా సమీక్ష చేశాం. రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నాను, ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా అందరికీ అనుకూలమైన ప్రభుత్వాన్ని, అందరి సమస్యల పరిష్కారం చేసే ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అందిస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.